Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నీట్ ఇష్యూ వేళ ఇన్ఫ్లుయెన్సర్లకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా విద్యార్థుల నిరసనకు వ్యతిరేకంగా ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపిస్తూ వీడియోలు చేస్తే భారీగా రెమ్యునరేషన్ ఇస్తారు అంటూ కూడా ఓ ఇన్ఫ్లుయెన్సర్ విడుదల చేసినటువంటి వీడియో మాత్రం ఢిల్లీ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రీల్ కి దాదాపు 30,000, 2 రీల్స్ చేస్తే 60,000 ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా, ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ కి 2 రీల్స్ ఆఫర్ చేసినట్లుగా బీజేపీ ఆఫర్ ను బట్టబయలు చేస్తూ కూడా వీడియోను విడుదల చేశారు ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్. ప్రధానంగా విద్యార్థులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వమే కుట్ర చేస్తున్నట్టు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల కొనుగోలు పైన సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ తీరుపైన విద్యార్థి సంఘాలు మండిపడుతుంటే నెట్టింట తీవ్ర దుమారం రేపుతుంది ఇన్ఫ్లుయెన్సర్ వీడియో. ఒక్కసారి ఈ అంశం పైన మనం అసలు క్లుప్తంగా వివరించేటువంటి ముందు, దీనికి సంబంధించి పూర్తి విషయాలను ఒకసారి మనం తెలుసుకునేటువంటి అంశానికి ముందు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏమన్నారో ఓసారి విందాం. भाई पैसे दे रहे हैं गवर्नमेंट की तारीफ करने के लिए, स्क्रिप्ट भी प्रोवाइड करने वाले हैं, टॉकिंग पॉइंट्स भी देने वाले हैं, 60,000 रुपए देने वाले हैं मुझे। मैं तो नहीं आ रही प्रोटेस्ट, तुम लोग अपना अपना देख लो। मेरे हाथों बहुत ही ज्यादा बड़ा कोलैब लगा है, मेरी तो लाइफ सेट हो गई है। ये देखो बहुत बड़ा कोलैब मेरे हाथ लगा है गाइस, एंड सिंस माय एजुकेशन आई डोंट हैव राइट्स, वी कांट afford basic things anymore, we don't have basic rights anymore. I don't have a job, unemployment is rampant, I don't have generational wealth, I'm in debt. So like, you know, all of this is going to be solved because I am getting paid. The audacity, oh my god, the shamelessness, like this is just, it's so disgusting, oh my god. సో ప్రధానంగా అందరితో పాటు తనకొచ్చినటువంటి ఈ ఆఫర్ ను కూడా తాను తిరస్కరించాను. సో ఇన్ఫ్లుయెన్సర్లకు బీజేపీ 2 రీల్స్ చేయమని, ఒక్కొక్క రీల్ కు 30,000 రూపాయలు ఇస్తుందని, మరి ముఖ్యంగా కేంద్రంలో ఇప్పుడు నీట్ పరీక్షకి సంబంధించినటువంటి అంశం, దీనిపైన ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి ప్రధాన డిమాండ్, సిజేపీ చేస్తున్నటువంటి ఆందోళన, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేటువంటి విధంగా రీల్స్ చేస్తే సో 30,000 చొప్పున 60,000 రూపాయలను బీజేపీ ఇస్తుంది అంటూ కూడా తాజాగా ఈమె ఆరోపణలు గుప్పిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేయడం. నీట్ పరీక్ష యొక్క ఫలితాలు, ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి జ్వాలలు రగిలించడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. అయితే ఈ నిరసనల యొక్క మొత్తం అంశాన్ని దృష్టి మళ్లించేందుకు డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వం, అదేవిధంగా అధికార పార్టీ బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి అనేది మాత్రం ఈ వీడియో యొక్క సారాంశంగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. నీట్ పరీక్షలో జరిగినటువంటి అక్రమాలైనా లేదా గ్రేస్ మార్కుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలైనా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వీధుల్లోకి రావడం, తాజాగా సిజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, విపక్షాలతో పాటుగా ప్రతిపక్షాలన్నీ కూడా భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా పదే డిమాండ్లు చేయడం. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవడానికి లేదా విద్యార్థుల ఆందోళన యొక్క తీవ్రతను తగ్గించడానికి అధికార పార్టీ పిఆర్ ఏజెన్సీని రంగంలోకి దించింది. ఇది తాజాగా ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, డిజిటల్ క్రియేటర్ విడుదల చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా లేక నీట్ నిరసనలు ఏదైతే జరుగుతున్నాయో ఆ నిరసనలు తప్పుబడుతూ ఒక రీల్ చేస్తే 30,000 ఇస్తామని పిఆర్ ఏజెన్సీ సంప్రదించిందట. ఇక రెండో రీల్ చేస్తే, ఒక క్రియేటర్ 2 రీల్స్ చేస్తే ఏకంగా 60,000 రూపాయలు, ఒక్క వీడియోకు 30,000 చొప్పున 2 వీడియోలకు 60,000 రూపాయలు పూర్తి స్థాయిలో మాకు ఇస్తామని పిఆర్ ఏజెన్సీ మమ్మల్ని సంప్రదించిందంటూ కూడా ఆధారాలతో సహా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందేమో. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో డిజిటల్ కొనుగోళ్ల ముప్పు అనేది ఇప్పటికే ఒక పెద్ద రచ్చగా సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పౌర సమాజంతో పాటుగా మేధావులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు, విస్మయానికి గురి చేస్తున్నారు. అసలు ఈ ఆరోపణలు వాస్తవమా కాదా అనేటువంటి అంశం కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. కానీ కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఒకవైపు పోరాటం చేస్తుంటే, వారి పోరాటాన్ని దిగజార్చే విధంగా పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కౌంటర్ నెరేటివ్ అంటే పూర్తి స్థాయిలో ఒక కల్పితమైనటువంటి కథనాలు సృష్టించడం ప్రజాస్వామ్య సూత్రాలకు ఎంతవరకు కరెక్ట్? ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ ఈమె చేసినటువంటి ఈ ఆరోపణ వాస్తవమా కాదా, ప్రస్తుతం ఉన్నటువంటి అంశానికి ప్రభుత్వం పైన మరింత బురద జల్లేటువంటి ప్రయత్నమా, నిజంగా 60,000 రూపాయల చొప్పున తన కేటాయిస్తామని 2 రీల్స్ చేయమని నిజంగా పిఆర్ ఏజెన్సీ ఆమెను సంప్రదించిందా,
కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన కేవలం కావాలనే ఇలాంటి ఆరోపణ చేస్తుందా అనేటువంటి కోణంలో కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమ కష్టానికి తగిన ఫలితం దక్కక విద్యార్థులు ఓవైపు ఆందోళన చేస్తుంటే దాని రాజకీయ లబ్ధి కోసం డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించడం మాత్రం కొంతవరకు కలకలం మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ వీడియో పైన కేంద్ర ప్రభుత్వం మరింత రియాక్ట్ కావాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. ఓవైపు దేశవ్యాప్తంగా భారీ ఉద్యమాలు సాగుతుంటాయి, దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి ముందడుగు పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక్కొక్క రీల్ కు 30,000 చొప్పున 2 రీల్స్ చేస్తే మీకు 60,000 రూపాయలు ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ ను బీజేపీ మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధిష్టానం ప్రకటించడం నిజమా కాదా? దీనిపైన కేంద్రం మరింత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నైతికత అనేటువంటి అంశమే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఎదిగినటువంటి ఆ డబ్బుకు ఆశపడకుండా విద్యార్థుల వైపు తాను నిలబడ్డాను అనేది మాత్రం ఈ వీడియోలో ఈమె చెప్తున్నటువంటి ప్రధాన అభిప్రాయం. విద్యార్థి సంఘాలతో పాటుగా ప్రతిపక్షాలు ప్రస్తుతం ఈ వీడియో పైన మండిపడుతున్నాయి. పారదర్శకంగా ఓవైపు రీ ఎగ్జామ్ నిర్వహించడం లేదా న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వం ప్రధానంగా తన పైన వచ్చినటువంటి ఆరోపణలను పక్కదావి పట్టించడానికి ఓవైపు విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను డబ్బులతో కొనుగోలు చేసేటువంటి కుట్రలకు పాల్పడడం నిజంగా సిగ్గుచేటంటూ కూడా విద్యార్థి సంఘాలు ఓవైపు డిమాండ్ చేస్తున్నాయి, నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నెట్టింట తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి తాజాగా ఆమె చేసినటువంటి ఈ ఆరోపణల పైన పిఆర్ టీం ఏ విధంగా స్పందించబోతుంది. నిజంగా ఒక్కో రీల్ కు 30,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధిష్టానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్లను తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రక్రియ చేపట్టినా అది ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో సాగుతున్నటువంటి ఉద్యమాలు ఓవైపు ఉంటే ఇప్పుడు మరోవైపు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా తమకు అనుకూలమైనటువంటి వీడియోలను బీజేపీ చేయించుకుంటుంది అని తాజాగా ఈ ఆరోపణలపైన బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందించబోతుంది మనము వేచి చూద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత పూర్తి స్థాయిలో సోషల్ మీడియా పైన ఆధారపడినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటువంటి రీల్స్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో వచ్చేటువంటి రీల్స్ అయినా, ట్విట్టర్ వేదికగా వచ్చేటువంటి రీల్స్ అయినా ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనలకు వ్యతిరేకంగా రీల్స్ చేయిస్తున్నారు, దీనికోసం డబ్బులు ఇస్తున్నారు అని తాజాగా ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేసినటువంటి కామెంట్ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.